బయార మండలం తిమ్మాపురంలో గృహజ్యోతి కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్సీ గారు, డి గారు, వారితో పాటు ఎంపీటీసీ గారు, పిఎస్సీ చైర్మన్ గారు, గ్రామస్తులు, అక్క చెల్లెళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్ఐ గారు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం రాకముందే మన ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభలో ఎన్నికలకు ముందే 6 గ్యారంటీల్ని వాగ్దానం చేసి ప్రజలకు చేర్చే విధంగా ఈ 6 గ్యారంటీలు ప్రజల వద్దకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటివే ఈ 6 గ్యారంటీలు. వాటిలో ఎన్నికలైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఎన్నికలు జరిగిన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటలకే 2 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రవేశపెట్టి మరి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నెరవేర్చే విధంగా తీసుకున్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఏదైతే మాట ఇచ్చామో సోనియా గారి నాయకత్వంలో ఇచ్చిన మాటని నెరవేర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పి 45 గంటలు ఇచ్చినటువంటి ఉచిత బస్ ప్రయాణం మహిళలకి, దాంతోపాటు ఆరోగ్యశ్రీ, ఇవి 48 గంటలనే ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగానే మరి ప్రజలకు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకోవడం. దాని తర్వాత మొన్న గృహజ్యోతి ప్రజలకు ఏదైతే ఆ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చారో ప్రతి ఇంట్లో కూడా 200 యూనిట్లు కరెంటు కాల్స్తే వారికి ఉచితం అని చెప్పి ఆ రోజు కూడా దీంట్లో 6 గ్యారెంటీలు మాట ఇచ్చారు. అవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు పెద్ద ఎత్తున ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రేపు 11వ తారీఖు లాంచ్ చేసుకుని ప్రజలందరికీ ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకోవడం అనేది మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. గతంలో ఎవరు కూడా ఇచ్చిన మాట తీర్చిన ప్రకారం ఎక్కడ లేదు. గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. మొన్నటికి మొన్న మన దగ్గర మన కళ్ళ ముందే ఒక ఆసర పెన్షన్తో 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల్ని పెద్ద ఎత్తున మోసం చేసిన పార్టీ మరోనాడు బీఆర్ఎస్ పార్టీ ఉండే. దాని మీ అందరి ఆలోచనతో పార్టీని తరిమి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినటువంటి మీ అందరూ కూడా ఏదైతే ఈ 6 గ్యారెంటీలతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు రహదారులు మరి అన్నిటి కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. మీరందరూ కూడా దయచేసి రాబోయే మరి రేపు జరిగే ఎన్నికల్లో బాగా గుర్తించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ మాట ఇచ్చింది, మరి ఈ ప్రభుత్వంలో మాట ఇచ్చిన మాట తప్పకుండా మొన్ననే ఈ గ్యారెంటీలన్నిటి కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా మరి ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చే బాధ్యత తీసుకునేటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాలా, ఎవరికి ఓటేయాలని చెప్పి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఎస్సీ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, పిఎస్సీ చైర్మన్ గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.